ఉన్నా ఈరోజు నా పక్కన అవినాష్ ఉన్నాడు. మాకన్నా చాలా చిన్న పిల్లోడు, నాకన్నా 13 ఏళ్ళ చిన్న పిల్లోడు. ఈ పిల్లోడు నిజంగా నాకన్నా 13 ఏళ్ళ చిన్న పిల్లోడు, మా అందరికన్నా చిన్నోడు. ఈ పిల్లోని జీవితం నాశనం చేయడం కోసం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కుట్రలు పడుతూ ఉన్నారు, ఈనాడు నుంచి కుట్రలు వేస్తూ ఉంది, ఆంధ్రజ్యోతి నుంచి కుట్రలు పడుతూ ఉన్నారు, TV5 నుంచి కుట్రలు పడుతూ ఉన్నారు. వీళ్ళందరి కుట్రల్లో భాగంగా కడప జిల్లాలో ఒక రాజకీయ వాక్యూమ్ క్రియేట్ చేయాలని, ఆ రాజకీయ వాక్యూమ్ లేకి వాళ్ళు రావాలని ఈ రోజు కుట్రలు పన్నుతూ ఈ పిల్లాడి జీవితం నాశనం చేయడానికి ఇన్నిన్ని అడుగులు వేస్తా ఉన్నారంటే వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. అవినాష్ ఎలాంటి వాడో మీ అందరికీ తెలుసు, అవినాష్ ఎలాంటి వాడో నాకు తెలుసు. అవినాష్ మీద నాకు నమ్మకం ఉంది, అవినాష్ మీద మీ అందరికీ నమ్మకం ఉంది. అవినాష్కు గొప్ప మెజారిటీతో గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరినీ కూడా. రాజకీయాలు దిగజారిపోయాయి, రాజకీయాలలో మోసాలు కుట్రలు ఎక్కువైపోయాయి. చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయి అన్నది ఒక్కసారి గమనిద్దామా? చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా? నేను ఇక్కడే అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు, 3 సార్లు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు. మరి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్క స్కీమ్ కానీ, ఆయన చేసిన ఒక్క మంచి కానీ గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 3 సార్లు సీఎం అని చెప్తాడు ఈ వ్యక్తి. మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే, 14 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి పేరు చెబితే, పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది మీ బిడ్డ పాలనలోనే చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు జరగకపోయిండొచ్చేమో, మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 99% ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చి, ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా భావిస్తూ ఏకంగా 99% హామీలను అమలు చేసి, ఆ అమలు చేసిన ఆ మేనిఫెస్టోను నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు వాళ్ళ ఇంటికి పంపించి ఆ అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటా ఉన్నా ఏకైక ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వము అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో. మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగాలు 4 లక్షలు అయితే, మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 59 నెలల కాలంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ మీ అందరి ఆశీస్సులతో, దేవుడు ఆశీస్సులతో ఇవ్వగలిగాడు. ఒక చరిత్రను సృష్టిస్తూ ఈరోజు ఆ పిల్లలు, మన తమ్ముళ్ళు, మన చెల్లెమ్మలు ఈరోజు ఏకంగా గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తారు. ఏకంగా 1,35,000 మంది పై చిలుకు నా తమ్ముళ్ళు, నా చెల్లెమ్మలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ రాకమునుపు ఏ పేదవాడు ఎలా ఉన్నాడు అని ఎవడు పట్టించుకున్న పరిస్థితి ఏ పొద్దు లేదు. మీ బిడ్డ ఆ పరిస్థితిని మార్చి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలని గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ఏకంగా ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే నా